గజం భూమి 14,000 రూపాయలతో 180 గజాల భూమి కేవలం 25 లక్షలు మాత్రమే. గట్కేసర్ ఓఆర్ఆర్కి 15 నిమిషాల దూరంలో. ఇసుక ర్యాంపులకు పెట్టింది పెనమలూరు నియోజకవర్గం అంటారు. గతంలో ఇక్కడ నుంచి ఇసుక అక్రమంగా తరలిపోతుందంటూ మీరు ఉద్యమాలు చేశారు. రాత్రికి రాత్రి వెళ్ళి ఇసుక ర్యాంపుల వద్ద పడుకోవడము, ఇసుక ట్రాక్టర్లను అడ్డుకోవడము, అడ్డంగా పడుకోవడము చాలా రగడ చేశారు కదా మీరు. ఈరోజు మళ్ళీ మీరు ఎమ్మెల్యే అయ్యారు. ఇసుక ఉచితము అంటున్నారు. ఇసుక ఉచితము అన్నా కూడా అక్రమంగా తరలించే వాళ్ళు తరలిస్తుంటారు తీసుకెళ్ళి. అంటే ఈ పరిస్థితిని మీరు ఎలా అడ్డుకుంటారు? ఉచితము అన్నాక అక్రమంగా తరలించడం ఏముంటుంది? ఇప్పుడు ఫ్రీ చేసాం, స్టేట్ గవర్నమెంట్ ఒక పాలసీ ఫ్రీ శాండ్ అన్నాం. కానీ ఈ హెవీ రైన్ ఫాల్ దాదాపు జూన్లోనే శ్రీశైలం డ్యామ్ నిండటం, ఈ ప్రాజెక్టులన్నీ ఫుల్గా ఉండటం, ఈ వరద రావటం, ఎక్కడా కూడా ఓపెన్ క్వారీస్ ఓపెన్ అవ్వాల. ఒకేసారి టైట్ అయ్యి డిమాండ్ వచ్చేసరికి ఎక్కడన్నా దొరికితే ఎవరి కాళ్ళు దాన్ని అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తారు. అంతే ఫ్రీ శాండ్ని ఇంకా ఫ్రీ శాండ్ని ఫ్రీగా ఎవరు ఇవ్వరు. ఇప్పుడు హైదరాబాద్లో చాలా డిమాండ్ ఉంటుంది ఇసుకకి. ఇక్కడ నుంచి హైదరాబాద్కి తరలించే వాళ్ళు ఉంటారు, ఇక్కడ నుంచి లారీలు మార్చి కర్ణాటకకి తీసుకెళ్లే వాళ్ళు ఉంటారు, పొరుగు రాష్ట్రాలకు తీసుకెళ్లే వాళ్ళు ఉంటారు. ఇక్కడేమో ఫ్రీ, ఇక్కడ ఒకటి చెప్తారు పలాని ఇంటికి పలాని ప్రాజెక్టుకి అని చెప్తారు. ఫ్రీ శాండ్ని తీసుకెళ్ళి ఇతర రాష్ట్రాల్లో విక్రయించారు. రాష్ట్రాలకి తీసుకెళ్లే అంత నెట్వర్క్ అయితే ఇక్కడ ఎవరు చేయరు. ఇక్కడ లోకల్ గానే కొంచెం టైట్ ఉంటే ఇక్కడిక్కడే అమ్ముకోవడానికి. అక్రమ ఇసుక రవాణాను బోడే ప్రసాద్ గారు ఒక ఎమ్మెల్యేగా ఇప్పటికీ అడ్డుకుంటారా? డెఫినెట్ గా కాకపోతే ఫ్రీ శాండ్ అన్నాక ఇంకా మనం అడ్డుకునేదే ఉంటుంది అంటున్నా నేను. ఫ్రీ శాండ్ అన్నా ఒక అభివృద్ధి కోసమో ఇంటి నిర్మాణ ప్రభుత్వ పథకాల కోసం కూడా ఫ్రీ మాటన తీసుకెళ్లి అమ్ముకునేవారు కూడా ఉంటారనమాట. ఇప్పుడు 1,000-1,500 ట్రాక్టర్ కిరాయి వస్తుందని రైతు ఏదో తోలుకుంటున్నాడు అనుకోండి, అది దొంగతనంగా తీసుకెళ్లి అమ్ముకోవడం అంటారు కదా. తోపుడు బండ్లలోనూ ఏదో చిన్న జరుగుతాయి. టిప్పర్లలో 10 టైర్ల టిప్పర్ కావచ్చు, ఇట్లా టిప్పర్లలో తరలించేవారు ఉండనే ఉన్నారు. అసలు లేదు, జరగట్లేదు ఇక్కడ. అక్రమం అనేది ఉండదు, లేదు అసలు. అవసరానికి తగ్గట్టుగా ఇసుక వాడుకునేలా చేస్తారు మీరు. అసలు శాండ్ అనేది ఇంతవరకు ఈ 2-3 మంత్స్లో ఇంతవరకు జరగట్లేదండి. ఏదైనా వస్తే ఆ ఎడ్ల బళ్ళు, ట్రాక్టర్లు రైతులు తెచ్చుకుంటున్నారు తప్పితే ఎక్కడ కూడా క్వారీ అనేది ఓపెన్ అవ్వాల ఇంతవరకు. పోరాటం చేసి టికెట్ తెచ్చుకొని రెండవసారి గెలిచిన బోడే ప్రసాద్ గారు ఈసారి పెనమలూరు నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయబోతున్నారు? లాస్ట్ 5 years ఏదైతే డెవలప్మెంట్ అవ్వలేదో వాటి మీద ముందు ఫోకస్ చేసాం. ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీ ఫ్లైఓవర్ దసరా లోపు ఓపెన్ చేయాలని చూస్తున్నాం. అట్లాగే పంటకాలం రోడ్ అని చెప్పి ఇప్పుడు ఎన్టీఆర్ స్టాచ్యూ దగ్గర నుంచి గంగూరు దాకా వస్తుంది. అంటే ఇన్నర్ రింగ్ రోడ్డుకి కనెక్టివిటీ రోడ్డు అదొకటి చేయాలి. యనమల కుదురు బ్రిడ్జి అట్లా ఆగిపోయినాయి అన్నీ ఉన్నాయి. అయితే రోడ్స్ అయితే కాన్స్టిట్యున్సీలో దాదాపుగా ఉన్న రోడ్లన్నీ కూడా డ్యామేజ్ అయిపోయినాయి. మరి చంద్రబాబు గారు ఆర్ఎన్బి రోడ్స్ కానీ పంచాయతీరాజ్ కనెక్టివిటీ రోడ్లు కానీ అన్నీ కూడా మనం చేయాల్సి ఉంది. అవన్నీ కూడా మరి వచ్చే ఫండ్స్ అవైలబిలిటీని బట్టి చేసుకోవాల్సిందే తప్పితే ప్రత్యేకంగా నేను ఫోకస్ పెట్టిన ఈరోజున్న ఫైనాన్షియల్ పొజిషన్లో ఎక్కడ ఒక్క రూపాయి కూడా ఇంతవరకు శాంక్షన్ లేదు. అంటే మీ సంపదను సృష్టిస్తాము అంటుంది కూటమి ప్రభుత్వము, సంపదను సృష్టిస్తాము. ఏదైనా 1 year పడుతుంది. పబ్లిక్ ఎక్స్పెక్టేషన్స్ అయితే విపరీతంగా ఉన్నాయి. ఏది వచ్చిన 3-4 నెలల్లోనే నా డ్రైన్ అయిపోవాలి, నా రోడ్డు అయిపోవాలి, ఈ రోడ్డు బాగాలేదు, ఆ రోడ్డు బాగాలేదు, మా మురుగు పోవట్లేదని ఎవ్రీడే నాకు ఇవన్నీ కూడా అవే అన్నీ నోట్ చేసుకుంటున్నాం. ప్రయారిటీ ప్రకారం ఫండ్స్ రాగానే అన్నీ చేస్తామని చెప్తా ఉన్నాం. మీ నియోజకవర్గంలో ఆదాయ వనరులు వచ్చే వనరులు చాలా సహజ వనరులు చాలా ఉన్నాయి కదా. అంటే ప్రభుత్వానికి సంపద సృష్టించేందుకు కృషి చేస్తారా? ఎలాగో ఖర్చు పెట్టుకొని గెలిచారు కాబట్టి తన సంపదను సృష్టించుకోవడానికి కృషి చేస్తారు. సహజ వనరులు ఏమి లేవండి. ఇక్కడ ఉన్నది ఇసుక ఒకటే. ఇసుక ఫ్రీ శాండ్ అన్నారు, ఇంకా మనకు వచ్చేది ఏమి ఉండదు అక్కడ. దాంట్లో లాస్ట్ టైం 14-19 కూడా ఫ్రీ శాండ్. దాంట్లో ప్రొక్లైనర్లు మేము పెట్టుకున్నాం అనుకోండి, నేను కాకపోతే ఇంకో వ్యక్తి పెట్టుకుంటాడు. దానికి లోడ్ చేసినందుకు 200-300 ఇస్తారు. ఆ డబ్బులతో వాడు పెట్టుకునే బదులు మనం పెట్టుకున్నాం అనుకోండి, అది దోపిడీ అవుతుందా? ఇప్పుడైనా అంతే అవుతుంది. కానీ ఫ్రీ శాండ్ అన్నాక ఇంకా ఏమో చేస్తారు దాన్ని. ఇప్పుడు ఓపెన్ క్వారీ అయినాక గతంలో 1300కి ట్రాక్టర్ వచ్చేది, ఎవరికైనా సప్లై చేసేవాళ్ళు. 1000 రూపాయలు కిరాయి ట్రాక్టరే తీసుకుంటాడు. ఇంకా వాడు దోసుకునేది ఏముంటుంది? ఏదో ఒక ఊత పదం లాగా అయిపోయింది. జీకే అనేది ఒక సంస్థ, లేకపోతే జోగి రమేష్ గారు క్వారీ ఓపెన్ చేసుకోండి, ఆ బుక్స్ అన్నీ కూడా దొరికినాయి. ఎమ్మెల్యే గారు తాలూకా బళ్ళు అని, వెహికల్స్ అని అన్నీ కూడా.